ఆ విషయం దేశమంతా మరి అన్ని నేషనల్ మీడియా ఛానల్స్, స్టేట్ ఛానల్స్ అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉంటే దాని నుంచి బయటపడడం కోసం, ఆ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి పైన వచ్చే వ్యతిరేకత తగ్గడం కోసం సునీతక్క టాపిక్ డైవర్షన్లో భాగంగా ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది నిజంగా ఆలోచన చేసుకోమని చెప్పి సునీతక్కను కోరుతా ఉన్నా. ఆ ప్రెస్ మీట్లో కూడా అక్క మాట్లాడినప్పుడు ఆ ప్రెస్ మీట్లో కూడా ఆ మాట్లాడిన అంశాలు రాత్రింబగళ్ళు దాదాపు 13 లక్షల ఫైళ్ళు చదివాను అని చెప్పి సునీతక్క చెప్పింది. అవన్నీ చదివి నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడిగాను, కానీ నా సాటిస్ఫాక్షన్ కొద్దీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పి సిబిఐని విమర్శించే ప్రయత్నం చేసింది. పరోక్షంగా కోర్టును కూడా విమర్శించే ప్రయత్నం చేసింది. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, 13 లక్షల ఫైల్స్ మీరు చదివారు కదా, అన్నింటికంటే ముఖ్యమైన ఫైల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి వీటిలో? దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, A4 దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్, తర్వాత వాళ్ళ డ్రైవర్ అంటే చనిపోయే రోజు వివేకానంద రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేసిన నీరుగట్టు ప్రసాద్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ప్రతిరోజు రాత్రి వివేకానంద రెడ్డి గారి దగ్గర ఆయన ఇంటి బయట పడుకునే పండింటి రాజశేఖర్ స్టేట్మెంటు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీం గారి స్టేట్మెంట్స్. ఇవి ప్రధానమైనవి. మరి 13 లక్షల ఫైల్స్ మీరు చదివారు కదా, అత్యంత ప్రధానమైన ఈ 4 స్టేట్మెంట్స్ మీరు చదివారా లేదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఒకవేళ చదివి ఉంటే మీరు ఈ కోణంలో ఫర్దర్ విచారణ అడిగి ఉండాల్సింది కదా. ఎందుకు అడుగుతున్నా అంటే, ఎందుకు 4 స్టేట్మెంట్లను ప్రస్తావిస్తున్నానంటే, పండింటి రాజశేఖర్ చెప్తాడు, ప్రతిరోజు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి ఇంటి బయటే ప్రతిరోజు పడుకుంటాడో అతను చెప్తాడు, ఆ రాత్రి అతన్ని కాణిపాకం పొమ్మని చెప్పి సునీతక్క అమ్మగారైన వివేకానంద రెడ్డి గారి సతీమణి సునీతక్క అమ్మగారైన సౌభాగ్యమ్మ గారు, అదేవిధంగా భర్త నర్రెడ్డి రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరూ ఈ పండింటి రాజశేఖర్ అనే అటెండర్ను ఆ రోజు రాత్రి నువ్వు కాణిపాకం పొమ్మని చెప్పి అతనికి సెలవిచ్చి పంపిస్తారు. ఎందుకు ఆ రోజు రాత్రి మీరు సెలవిచ్చి పంపించడం జరిగింది? నెంబర్ 1. ఈ కోణంలో ఎందుకు మరి మీ అమ్మగారిని కానీ లేకుంటే మీ భర్త గారిని కానీ ఎందుకు విచారణ చేయడం లేదు సిబిఐ? మీరు ఎందుకు విచారణ కోరడం లేదు ఈ కోణంలో? అదేవిధంగా అదే పండింటి రాజశేఖర్ అనేక అంశాలు చెప్తాడు. చివరి రోజుల్లో వివేకానంద రెడ్డి గారు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి ఆ డబ్బు రాక రోజు రోజుకు ఫ్రస్ట్రేషన్కు గురై ఎక్కువ డ్రింక్ తీసుకొని స్టెప్స్ పైన పండుకుంటే ఆయనను మోసుకొని వెళ్ళి బెడ్ మీద పండబెట్టేవాడిని అని చెప్పి పండింటి రాజశేఖర్ అని అటెండర్ స్టేట్మెంట్ ఇస్తారు. నేను ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. సో అంత క్లియర్గా ఆ అటెండర్ చెప్తాడు. అంతేకాకుండా ఆ డబ్బు కూడా డైమండ్స్ సేల్స్ రూపంలో లేకుంటే ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉన్నింది. అప్పటికే దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధతో ఆయన ఎక్కువ డ్రింక్ తీసుకునే వాళ్ళు, అందరిపైన కోపపడే వాళ్ళని కూడా ఉంది. మరి ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడం లేదని చెప్పి నేను సునీతక్కను కోరుతా ఉన్నా. ఒకవైపు దస్తగిరి తన స్టేట్మెంట్స్లోనే చాలా క్లియర్గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు.